తెలంగాణలో చికెన్ షాపులు మూతపడ్డాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే లాభాల వాటాను తగ్గించడాన్ని నిరసిస్తూ బంద్లో పాల్గొన్నట్లు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిరవధిక సమ్మెలో తెలంగాణలోని దాదాపు 1,00,000 వరకు రీటైల్ షాపుల నిర్వాహకులు పాల్గొంటున్నారు. పౌల్ట్రీ కంపెనీల గుత్తాధిపత్యంతో ఇష్టారాజ్యంగా చికెన్ రేట్లు పెంచుతున్నారని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని తెలిపింది. చికెన్ ప్రియులు తమ బంద్కు సహకరించాలని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గతంలో కిలో చికెన్ పై రీటైలర్లకు కంపెనీలు 26 రూపాయల మార్జిన్ను ఇచ్చేవి. ప్రస్తుతం ఆ లాభాన్ని కంపెనీలు కిలోకు 16 రూపాయలకు తగ్గించారని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు, మున్సిపాలిటీ ట్యాక్సులు, కార్మికుల జీతాలు పెరగటంతో తక్కువ లాభంతో నిర్వహణ తమకు తలకు మించిన భారంలా తయారైందని రీటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీటైల్ వ్యాపారులకు ఇచ్చే కమిషన్ను కనీసం 30 రూపాయలకు పెంచాలని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ విక్రయాలతో పాటు అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గత 6 నెలల నుండి మాకు చికెన్ షాపు రిటైల్ సంస్థకు మార్జిన్ తగ్గడం జరిగింది. మాకు ఏదైతే మార్జిన్ ఇస్తున్న కంపెనీ కోళ్ళు సప్లై చేసే కంపెనీ వెనుకప్ కంపెనీ ఉందో, కోడి పుట్టినప్పటి నుంచి అదే కంపెనీ రేటు డిసైడ్ చేస్తాయి. వాళ్ళే పేపర్ డిసైడ్ చేస్తారు. మాకు గత 6 నెలల నుండి భారీ ఎత్తున మార్జిన్ తగ్గించారు. నిరసనగా 1వ తారీఖు నుంచి తెలంగాణ మొత్తం అన్ని డిస్టిక్ల సమన్వయం చేసుకొని బంద్కు పిలుపునియడం జరిగింది. మా మార్జిన్ మాకు వచ్చే వరకు ఏడ కూడా ఒక్క షాప్ కూడా తెరవకుండా నిరవధిక బంద్కు పిలుపునియడం జరిగింది.